త్వరలోనే కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నోట్ల రద్దు అనంతరం తొలిసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై సామాన్యుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే కేంద్ర సర్కార్ బడ్జెట్ లో ఒక వినూత్న పథకాన్ని అనౌన్స్ చేయనుందని సమాచారం. పెద్ద నోట్ల రద్దుతో వెలుగులోకి వచ్చిన నల్లధనాన్ని జన్ధన్ ఖాతాల్లో 10,000 చొప్పున జమ చేస్తారని తొలుత భావించినా దానిపై ప్రభుత్వం ఇప్పటిదాకా నోరు విప్పలేదు. ఈ క్రమంలో వచ్చే బడ్జెట్లో దీనిపై ఒక సంచలన ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ తెరపైకి వచ్చింది. ఈ నెల 3న బిజినెస్ ఇన్సైడర్ అనే ఒక వెబ్సైట్ రాసిన కథనంతో ఈ అంశం తెరపైకి వచ్చిందని చెప్పాలి. ఈ కథనం ప్రకారం దేశంలో యూబీఐ పథకాన్ని ప్రవేశపెట్టే దిశగా మోడీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ దిశగా జరుగుతున్న కసరత్తు దాదాపుగా పూర్తి కావచ్చిందని అంటున్నారు. యూబీఐ పథకం ప్రకారం ఒక దేశంలో ధనిక పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఖాతాలో ఒక నిర్ణీత నగదును జమ చేస్తారు. ఈ నగదును పౌరులు తమ నిత్యావసరాలకే కాకుండా దేనికైనా వాడుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి ద్వారా మనం సంపాదిస్తున్న ఆదాయంపై ప్రభుత్వం పన్ను వేస్తుంది. అయితే యూబీఐ ద్వారా మన ఖాతాల్లో జమ అయ్యే మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదట. అంటే యూబీఐ అమల్లోకి వస్తే ఇక ఏ పని చేయకపోయినా దేశ పౌరులందరికీ ఎంతో కొంత మొత్తం చేతికి అందుతుందన్నమాట. పేద దిగువ మధ్యతరగతి వర్గాలకు ఇది శుభవార్తేనని చెప్పాలి. ఈ పథకానికి ప్రజలు బాగా ఆకర్షితులయ్యే అవకాశాలు లేకపోలేదు. అయినా ఊరికే డబ్బు వచ్చి పడుతుంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు చెప్పండి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తేలాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.